కళ్యాణదుర్గంలో జబర్దస్త్ టీమ్ పర్ఫార్మెన్స్ ఆదుర్స్ కిరాక్ అనిపించే పంచులతో కళ్యాణదుర్గంలోని పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణదుర్గంలో జబర్దస్త్ కళాకారులచే అద్భుతమైన కామెడీ స్కిట్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు, పట్టాభి రామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ గార్ల సారథ్యంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక టీ సర్కిల్ కూడలిలో జబర్దస్త్ కళాకారులచే అద్భుతమైన కామెడీ స్కిట్స్ ఏర్పాటు చేశారు. కడుపుబ్బా నవ్వులు, అదిరిపోయే పంచులు. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలానే మన కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకుంటున్నాం. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ చెప్పాడు ఈయన, అందుకే ఇంత స్లిమ్గా ఉన్నా. పొట్ట కూడా లేదు నాకు. ఓకే, మీ కుడి చేయి అందరూ పైకి లేపండి. అందరూ రైజ్ అప్ యువర్ రైట్ హ్యాండ్. అందరూ ప్లీజ్, అందరూ. మయ్యా మీరు కూడా లాస్ట్లో సార్, మీరు కూడా అందరూ కుడి చేయి పైకి లేపండి నా కోసం. పెంచలేకపోలేదు సార్. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి కూడా ప్లీజ్ అందరూ కెమెరా తిప్పన్నా, లేదా కెమెరా తిప్పండి. ఒక్కరు పని చేయరు. మీరు కూడా తమ్ముడు అందరూ, అమ్మ లేడీస్ ఆ మధ్యలో కూర్చొని చేయడం లేకపోతే మీరు అచ్చిపురంలో మరి 1 గంట సార్ మీరు అందరూ లేపారు సార్ చెయ్యి ప్లీజ్ నా కోసం. అది గుడ్ లవ్ యూ తాత. 10 రెడీ ఫాస్ట్ గా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. అది D10 కదా నాకు తెలుసురా. D10 లో ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేసింది, అద్దరు కొట్టేసింది. జబర్దస్త్ స్కిట్లలో కూడా అద్దరు కొట్టేసింది. మన పావని ఒకసారి పిలుద్దామా? సరిపోలా, పావని రాదు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. పావని గారు మీరు వచ్చి మీ యొక్క అందమైన చెయ్యిని ఇలా 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 ఊపితే మా కుర్ర వాళ్ళందరూ అలా 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 పడిపోతారు. పావని ప్లీజ్ వెల్కమ్. అబ్బా పొట్టిదే కానీ భలే గట్టిగా ఉంటామండి, డ్యాన్సులు భలేస్తారు. ఓకే, హలో అండి అందరికి హాయ్. అక్కడ ఉన్నారండి, పుట్టాలు తింటున్నారా? చేతులు పైకి ఎత్తండి అందరూ ఒకసారి. ఎట్టున్న వాళ్ళు అందరూ ఎత్తాలి చేతులు పైకి. బాబీ మీరు 2 కాళ్ళు పైకి ఎత్తండి. ఎత్తండి సార్, మీరు కూడా చేతులు పైకి ఎత్తచ్చు కదా. అప్పుడు చెప్పండి హాయ్ అని. అరే యాయా అని ఇక్కడ దోమ నోట్లో పోతాయి. అరే ఈ వయసులోనే యాయా అంటున్న పావని చూసి నువ్వు. హలో, ఇక్కడ చాలా మంది నా డార్లింగ్స్ ఉంటారు. యువర్ డార్లింగ్స్? నా డార్లింగ్స్ ఉన్నారు. యు మీన్ యువర్ బ్రదర్స్? నో, దవడలు పగులుతాయి. ఓకే, ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా డార్లింగ్స్ అందరు ఒక్కసారి వేసుకోరా. ఓకే, ఇక్కడున్న మా ఆడపడుచులు అందరూ ఒక్కసారి వేసుకోరా. చాలా 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 హ్యాపీగా. ఆడపడుచులు అన్నావు, మరి ఈడపడుచులకు చెప్పవా? ఆడపడుచులు అన్నావు, వాళ్ళు వేసుకున్నారు. ఈడపడుచులకు చెప్పవా? అంటే ఈడపడుచులు ఇక్కడికి వచ్చారంటే నీ పడుచు. ఓకే, సో చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంతమంది క్రౌడ్ ని చూస్తున్నాము. బేసిక్లీ ఐ థింక్ ఒక 6 మంత్స్ అవుతుందేమో, ఒక 6 మంత్స్ అవుతుంది అయితే ఇంత క్రౌడ్ చూడడం. సో మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తారు, ఎంత దగ్గర చేసుకుంటారు అనేది మేము బేసిక్లీ రూమ్ లో ఉన్నప్పుడు కొంచెం ఏదో ఇబ్బంది పడ్డాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాం అలాగే అనుకున్నాం, కానీ ఇక్కడ ఈ ఊళ్ళో ప్రత్యేకత ఏంటంటే జబర్దస్త్ టీము మొదటిసారి ఇక్కడికి పిలిపించారు. ఇక్కడ ఫస్ట్ టైం రావడం. యా, ఓకే, ఇంతవరకు ఎవరు రాలేదు మన టీం వాళ్ళు. శ్రీ శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం ఆ పునరుద్ధరణ జరిగి ఆయన బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి మన టీం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంత మంచి స్వామివారి నిఘా ఎప్పుడు మీ మీద ఉండాలి, మీ ఊరు ఎప్పుడు చల్లగా ఉండాలి, మీరందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మా జబర్దస్త్ టీం తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇందాక మీరు ఏదో మాట అన్నారు, నేను ఒక మాట చెప్పాలని కూడా చెప్పలేదు. పిల్లలకి పక్కన పెట్టి చిన్న పాప తప్పిపోయిందండి, దయచేసి వీళ్ళ పేరెంట్స్ ఎక్కడైనా ఉంటే స్టేజ్ దగ్గరికి వచ్చి పాపని తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. పిల్లలకి అన్నం పెట్టి పడుకేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? కానీ ప్లీజ్ అండి, మీరు ఇక్కడ
మమ్మీ చిన్నపిల్ల అండి. నువ్వు పిల్లాడువా? మొన్ననే అలాగే ఒక ఈవెంట్కి వెళ్ళామండి. చేతులు పైకి ఎత్తండి ఇందాక అన్నాడా? అలాగే 10 మంది జనాలను పంపించాడు. వాళ్ళ పర్సులు, వాళ్ళ ఫోన్లు అని జేబులో వేసుకొని వచ్చాడు. నిజం అనుకుంటారు. నిజమే కదా, అబద్ధం చెప్తున్నానా ఏంటి? దయచేసి మీ చుట్టుపక్కల ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త మొహాలు కనబడ్డారంటే కుమ్మేయండి అంతే. ఎవరు చెక్కులు ఇవ్వాలి, చెక్కులు చేసుకోండి. ఓకే, సో మనం ఇద్దరమే మాట్లాడుతున్నాం కానీ వెనకాల వెరీ హ్యాండ్సమ్ రే. హలో హలో, మైక్ తెచ్చుకున్నారా? హలో, శేషు గారికి వేస్తారా? రండి. హలో శేషు గారు, మీకు అప్పుడే దండ అదే శేషు గారికి దండ వేయడానికి రెడీ. దండేసి దండ పెట్టేస్తారా మీరు? ఓయ్ ఆహా అబ్బా ఓహో ఓరు బాబోయ్, అయ్యి బాబోయ్, ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక శత సహస్ర నమస్సు మనస్సు మాంజలు. ఇదనరా? ఓకే, ఈ కళ్యాణ దుర్గానికి మమ్మల్ని ఆహ్వానించిన కమిటీ పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, అలాగే చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంది దండేస్తాను. హలో, నాకు దండేయాలంటే నీకు 100 కోట్లు ఉండాలి, అది గుర్తుపెట్టుకో. 100 కోట్లు నువ్వు వేసుకున్న కోట్లు కాదమ్మా, సంపాదించిన కోట్లు. నా దండ నేను వేసుకుంటా అంటే నువ్వే చెప్పాలి, ఎందుకంటే తెలుగులో దొరకని పదాలు ఎవరైనా వాడతారంటే అది నువ్వే వాడతావు. కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే గొప్ప మీరే చెప్పాలి. కాబట్టి ఇవన్నీ పేలకపోయినా ఎవరు పళ్ళు పెడితే సినిమాలు చూస్తారో, సినిమాలు హిట్ అవుతాయో చెప్పు. నిన్ను రావట్లేదు, దగ్గర వస్తావు నువ్వు. సరే, కామెడీతో మన ఉండు కొట్టుకుందాం తర్వాత. మన అజయ్ అభి గారి టీంలో అద్భుతం. ఇది ప్రోగ్రాం లేనప్పుడు పిలిస్తే కనపడదు, స్టేజ్ మీద మాత్రం ఇక్కడ పక్కనే ఉంటది. నేనేం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్నో సినిమాలు చేసి, ఎంతో జబర్దస్త్ స్కిట్లు చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రెండింగ్ లో ఉన్న వ్యక్తి ఎవరున్నారు అంటే, బేసిక్లీ మనము ఆ రోజుల్లో పెద్ద డైరెక్టర్ అంటే శ్రీదేవి గారిని కూడా ఏదో పెద్ద స్టార్ హీరోయిన్ చేసిన డైరెక్టర్ మన ఆయన స్కూప్ గా చేసి, ఆయనకి డూప్ గా చేసి, సేమ్ ఆయన ఈయనలాగా ఉంటారా, ఈయన ఆయనలాగా ఉంటారా అని మెప్పించుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారి తరఫు నుంచి ఆయన. సో అలాంటి వ్యక్తి మన గడ్డం నవీన్ గారు. సో ప్లీజ్ ఒకసారి గట్టిగా చెప్పండి. మీ గురించి చాలా చెప్పాము, ఇవ్వలేదు. సరే, ఇప్పుడు మంచి పాట అవునా కదా? ఇద్దరే అన్నారు, ఇద్దరేనా నా ఫ్యామిలీ? ఏమండి ఒక్కసారి నా కోసం ఓ వేసుకుంటే ఎంత బాగుంటుంది. మీరు ఇక్కడ ఓ వేసి అక్కడ రాఘవేంద్రరావు గారికి వినబడాలి, అలా ఉండాలి. ఒకసారి నా కోసం. ఇది నా క్లాసెస్ కదా, కానీ గొప్పగా ఆయన గురించి వింటున్నా అంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రతి ఊరిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సురేందర్ బాబు గారికి అండ్ అలాగే పోలీస్ సిబ్బంది వారికి పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఇలాగ మంచి కంట్రోల్ చేస్తూ అందరినీ. కానీ మేము నలుగురం కూడా పరిచయం అయిన ముందు ఆయన ఒక్కరు నిలబడ్డారంటే మీ అందరినీ అల్లాడించేస్తాడు, అల్లాడించి నవ్వించేసి కడుపు నొప్పి కడుపు నొప్పి వచ్చేలాగా ఆయన మాట్లాడుతుంటేనే నవ్వుతుంటే, ఆయన చూస్తుంటేనే. కళ్యాణదుర్గం జన సముద్రానికి పాదాభివందనం, వందనం. నాకు చాలా ముచ్చటేసింది, ఇంతమంది జనాలు వస్తారన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలే. కారణం, ఇంతకు మునుపెన్నడూ కూడా ఇంత గ్రాండ్ గా ఏ ఉత్సవాలు జరగలేదు. దానికి కారణం అనేకం ఉండవచ్చు, కానీ ఏ మలినం లేనటువంటి అమలినేని సురేంద్ర బాబు గారికి ఒక్కసారి క్లాప్స్ ఇద్దాం. ఒక ప్రాంతం నుంచి వచ్చి మరో ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి అభిమానాన్ని, మీ అందరి ప్రోత్సాహం పొందడం అంటే ఆ మహానుభావుడు నిజంగా మన
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్ర బాబు గారు తెలుసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే అనంతపురం వాసి కళ్యాణదుర్గంలో మీ అభిమానం సంపాదించడం చిన్న విషయం కాదు. అలాగే మరి యంగ్ అండ్ డైనమిక్ మన జానకీరాముడు, దశరథ రాముడు, సుమిత్రా తనయుడు, భార్గవరాముడు, ఆ పట్టాభిరాముని ఆశీస్సులతో దేవినేని అవినాష్ గారు ఆలయ చైర్మన్ గా ఉండటం, మరి ఉత్సవ కమిటీ పెద్దలకు ముఖ్యంగా మా ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఆర్ఎల్పి గెస్ట్ హౌస్ లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చారంటే మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో. ముఖ్యంగా మా ప్రదీప్ శర్మ ఆలయ ప్రధాన కార్యదర్శి మమ్మల్ని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేశారు. నిజానికి ఈ ప్లేస్ లో నేను కాదు, మన సరదా సత్తుబండి గారు రావాలి, కానీ బాబు గారికి చిన్న బావా వాట్ ఆర్ యు టాకింగ్, గివ్ యు మై బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. జబర్దస్త్ లో ఒక శకలక శంకర్ ద్వారా రావడం, ఆ తర్వాత రచ్చరవి గారి ద్వారా పాపులారిటీ సంపాదించుకోవడం, ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ తో నేను ఒక టీం లీడర్ అవ్వడం, ఆ తర్వాత నేను స్వతంత్రంగా టీం లీడర్ అయ్యానంటే దాని అంతటి కారణం మేం కాదు, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన ఆశీర్వాదం. హలో అప్పారావు గారు, ఏంటి ఫంక్షన్ కి వచ్చారా? ఫంక్షన్ కి వచ్చారా? లేదమ్మా, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. ఓ చెప్పు తీసుకొని రా, పడతాను ఒకటి. అరే ఎందుకండి అలా కోపం తెచ్చుకుంటున్నారు? ఏమంటే మరి కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకోమంటావా? అరే కోపం వస్తే కోపం తెచ్చుకుంటారు, కొబ్బరి బండాలు తెచ్చుకోరు. ఇప్పుడు నేను ఏమన్నానని అలా నోరు లేపుతున్నారు నాకు అర్థం కాదు. ఏమంటే నోరు తెస్తే నోరు లేకపోతే నాకేంటో సరే డోర్ లెగిస్తుందా? హలో, ఎందుకు అలా బీపీ తెచ్చుకుంటున్నారండి? బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం వస్తే తెచ్చుకోమంటావా? నా సంగతి నీకు తెలియదు. రెస్పెక్టెడ్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్ర బాబు నాకు తెలుసు, చాలా మంచి మిత్రుడు నాకు. ఇంకా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుసు. ఒకసారి గట్టిగా చెప్పండి పెట్టండి అందరూ. మరి ఇంకా బాగా చెప్పాలంటే రెస్పెక్టెడ్ డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాత్రే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడని జాగ్రత్తగా ఉండు. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. అది ఫేస్ వాల్యూ. హలో, ఫేస్ గురించి కిందన్న ఫేసుల గురించి మాట్లాడకు. అసలు నీ ఫంక్షన్ కి స్వామి కారులో దిగానో లేదో, అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యి బాబోయ్ అప్పారు గారు ఏమందాం 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 అన్నారు. అయ్యో మీరు సరిగ్గా వెళ్ళలేదనుకుంటా. బాబాయ్ మీదేం మందం ఏమందం ఏమందం అన్నారు. అంతేనండి, అంతే. ఒక మగాడు అందంగా ఉంటే ఆడవాళ్ళు తట్టుకోలేరు, లేడీ గెటప్పులు కూడా తట్టుకోలేరు. దీని అమ్మ బత్తాయో. మా ఊరెళ్ళానండి, మా ఊరెళ్తే అందరూ అన్నారు అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకలాగా తెల్లగా ఉన్నాను అన్నారు. అనకపల్లి ఇనుపరేకలాగా ఉంటాడు ఈయన, ఆత్రేయపురం పూతరేక అంటారు. ఏం చెప్పాలి చెప్పండి. ఇంకో మాట అన్నాను నేను. ఏమన్నారు? మండపేట మడత కాజా మడత కాజా మడత కాజాలా ఉంటాను. పెద్ద ముట్ట కాజలాగా ఉంటాను, మడత కాజా. నాతో నేను చాలా తెలివైన వాడిని, జాగ్రత్తగా. ఏంటి నువ్వు తెలివైన అయితే ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. మీ మగాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళని బాగా బిల్డప్ కొడతారు. మగవాళ్ళే తెలివైన వాళ్ళు. అలా మా ఆడాలు కూడా చాలా తెలివైన వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. నీకు తెలివి లేదు, తేట ఉంది. ఏంటి? ఏదైనా ప్రశ్న అడుగు. ప్రశ్న అడగమంటా? ఇప్పుడు నువ్వు నేను నడుచుకుంటా రోడ్ మీద నడుచుకుంటా వెళ్తున్నాం అనుకో, ఒక ధనమున మూట ఒక జ్ఞానమున మూట దొరికింది అనుకో, మీ మగాళ్ళు ఏం తీసుకుంటారు? జనరల్ గా మా మగవాళ్ళందరూ డబ్బున్న మూటే తీసుకుంటాం, మా ఆడలైతే జ్ఞానమున మూట తీసుకుంటాం. అంతే. ఎవరికి ఏది లేకపోతే అదే తీసుకుంటారు కదా. మాకు తెలివి ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం, మీకు డబ్బులు లేవు కాబట్టి డబ్బులు తీసుకుంటారు. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. అడుగు. ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో మీ మగాళ్ళే పనిచేస్తారు, అందమైన మా ఆడాలు ఎందుకు చేయరండి? ఒక్కసారి మన మిగతా జ్ఞాన ముత్యాలు కాల్చి పెట్టాలి. వాట్ ఏ క్వశ్చన్. నీకు గులగుల పే ఉందా? ₹1,00,000. నాకు గూగుల్ పే ఉంది, గులగుల పే కాదు. సరే, ఎంత మంచి ప్రశ్న అడుగు. మళ్ళీ ఒకసారి అడగమ్మా. ఫైర్ స్టేషన్ లో మీ మగాళ్ళే పనిచేస్తారు, మా ఆడాలు ఎందుకు చేయరు? ఎందుకు పని చేయాలంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు. హలో అమ్మా మీరేమి కంగారు పడకండి, వెళ్ళిపోయినప్పుడు నన్ను ఏమి అనకండి. ఎందుకు మాట్లాడాలంటే రీజన్ ఉంది. ఆ మహా తల్లులు తండ్రి గాని. ఇప్పుడు భార్య అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలని మంచి ప్రశ్న అడిగావు. భార్య బలుబులా
ఉండాలి, ఆహా, భర్త స్విచ్ లో ఉండాలి. ఓకే. భర్త అనే స్విచ్ వేస్తే భార్య అనే బల్బు వెలగాలి, భార్య అనే బల్బు వెలగాలంటే భర్త అనే స్విచ్ వేయాలి. మాకై మేమే వెలుగుతాయి, ఫిలిమెంట్ రాలిపోద్ది అంతే. దీనికేం తక్కువ లేదు మీకు. సరే, హలో, ఇంకేం కావాలి? చాలే, ఇది చాలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరండి చక్కని చుక్క? మీ ఎక్కడ? అదిగా సార్, ఎవరు ఈవిడ అని అడుగుతున్నాను. మై వైఫ్. ఓ, మన వైఫా? పళ్ళు రాలిపోతా మా ఆవిడ. అదే సార్, మీ ఆవిడనే. సార్ పేరేంటి సార్? సోనాలి బిందె. సోనాలి బిందె. బిందెనా? బిందె తొట్టలున్నాయా సార్? వెనకాల నొత్తలు ఉన్నాయి, చేస్తావా? అదిగా సార్. సార్ ఒక్క మాట సార్, ఆ. ఆవిడ చూస్తుంటే నాకు కవిత పొంగి పొరలాడుతుంది సార్. మా ఆవిడని చూస్తే నీ కవిత అవును సార్. చెప్పే, చెప్పంటారా? చెప్పే. నీ అడుగులో నా అడుగు, నీకోసం ఈ గొడుగు. నీకేం కావాలో నీకేం కావాలో అడుగు. ఎన్ని దాని మూతి కడుగు. ఉదయాన్నే ఆర్ఎల్బి గెస్ట్ హౌస్ వచ్చింది, మొదలు చేయలే. సార్, నా సంగతి నీకు తెలియదు. నా సంగతి నీకు తెలియదు. నా దగ్గర 100 మంది పడవలు ఉన్నారు, అన్ని పనులు నేనే. అన్ని పనులు అతనే చేస్తాడంట. ఏంటి అన్ని పనులు నువ్వు చేస్తావా? నా పడవలు 100 మంది నా దగ్గర చిటికేసి వచ్చేస్తారు తెలుసా? ఏంటి చిటికేస్తే వస్తారా? కాదురా, ఏమిటి చిటికేస్తే వస్తారంట? అంట్లు కడగడం, మా పడవలే. బట్టలు ఉతకడం, మా పడవలే. ఆ తర్వాత ఏమో బయటికి వెళ్ళి బజార్ చేయడం, నా పడవలే. మీ ఆవిడతో సంసారం, నా పడవలే. ఇది నేనే. అన్ని ఆయనే చేసి నువ్వెందుకు రా బొగడా? సరే, ఏదో చిటికేస్తా అన్నారు. అది తర్వాత కానీ సార్, నాకు కళ్యాణం దుర్గ వచ్చినప్పటి నుంచి కళ్యాణం చేసుకోవాలనిపిస్తుంది సార్. ఈ కళ్యాణం పేదోళ్ళు అది ఉంటది. అవును సార్. కళ్యాణ దుర్గంలో అవును సార్. మంచి గట్టి సపోర్ట్ ఉంటది. కళ్యాణం పిల్ల ఏమిటి? పెళ్లి కావాలంటే నేను 4 మంచి మాటలు చెప్తాను. ఏంటి? ఇప్పుడు అత్తగారు పొలం పెడతానన్నారు అనుకో, ఆ. నువ్వు బిల్డింగ్లు అడుగు. అబ్బా. వాళ్ళు చిన్న స్కూటర్ పెడతా అన్నారు అనుకో, ఆ. నువ్వు కార్లు అడుగు. వాళ్ళేమో పిల్లని ఇస్తావంటే నువ్వు తల్లిని అడుగు. సార్, ఒక ఇంటి అమ్మాయి మన ఇంటికి రావడమే మనం ఏనాడో చేసుకున్న అదృష్టం. నీలాంటి కొత్తమ్మ కోరికలు వద్దు. సార్ కాస్త అడ్రస్ చెప్పండి సార్, ఒక్కరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అడ్రస్ అత్తగారి ఇల్లు కళ్యాణ దుర్గం. అవును. అదేమైనా మన సురేంద్ర బాబు గారు ఎమ్మెల్యే గారి ఇల్లా చెప్పడానికి, చైర్మన్ గారు దేవినేని అవినాష్ గారి ఇల్లా చెప్పడానికి, ఓ ఎంపీటీసీ గారి ఇల్లా, జడ్పీటీసీ గారి ఇల్లా చెప్పడానికి చెప్పలేం. ఎందుకు చెప్పలేదు సార్? చెప్పలేం. ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ హైదరాబాద్, ఆర్కే బీచ్ వైజాగ్. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇది ఎందుకు తెలియదు సార్? ఆయన నువ్వు చెప్పిన చార్మినార్ కి, ఆర్కే బీచ్ రోజుకి కొన్ని 100 మంది వెళ్తారు. మీ అత్త దగ్గరికి ఎంతమంది వెళ్తారా? మా అత్త నిప్పు. ఎవడైనా వేయగలడు ఉప్పు. సార్, ఏది వాళ్ళు కానీ ఆవిడ జుట్టు చూడండి సార్, ఎంత ముచ్చట చేస్తుంది సార్. అబ్బబ్బబ్బ, ఏం మాట్లాడు సార్? ఆడవాళ్ళు హలో. తెలీదు ఆవిడ నడుపు. ఏమండి, నాకు తెలుసు. మీకు తెలుసా? నేను పొద్దున్నే షాంపూ పెట్టి స్నానం చేస్తానండి, అబ్బా. మధ్యాహ్నం వాళ్ళ ఆయిల్ తీసుకొని మర్దన ఓ, చేసుకుంటానండి. రాత్రికి రాత్రికి రాత్రి అయితే ఆ బిక్కి తీసి మేక్కి తగిలిస్తుంది. అది మీకు అవునరా బొగ్గు. అంటే అది ఒరిజినల్ కాదా? హలో. ఒక్కటే ఒరిజినల్, మిగతావన్నీ ఢిల్లీ పాటలు. ఢిల్లీ నుంచి తెస్తారండి మొత్తం ఓకే, అన్ని. బాగుంది సార్. ఏమన్నా కానీ ఇలాగే మీ చిరునవ్వులతో ఉండండి. దయచేసి మీ చిన్నారిని జాగ్రత్తగా చూసుకోండి. టీవీలో స్కిట్లు చేస్తుంటే జడ్జెస్ ఉంటారు, యాంకర్స్ ఉంటారు, పక్కన చాలా మంది ఉంటారు కాబట్టి సౌండ్లు ఉంటాయి, అవి ఉంటాయి, మీరు నవ్వుతారు. కానీ ఇక్కడ డైరెక్ట్ మీ ముందు స్టేజ్ ముందు మేము స్కిట్లు చేస్తుంటే మీరు కనెక్ట్ అయ్యారో లేదో అనేది మాకు తెలియాలంటే మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే కానీ మాకు తెలియదు అనమాట. ఆయన ఇంకో విషయం అండి, అందరూ ఇల్లు బాగుండాలంటే ఒక వ్యక్తి ఇల్లు మొత్తం చూసుకుంటారు. సో ఊరంతా బాగుండాలి అంటే మన ఎమ్మెల్యే గారు చూసుకుంటున్నారు. ఎంత గొప్ప మనసు ఉంటే అలాంటి ఎమ్మెల్యే మన ఊరికి దొరకడం నిజంగా చాలా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంది ఇలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమండి ఆనంద్ గారు చెప్పండి. మా నాన్నకి ఒకసారి ఓ వేసుకోండి. మేము ఫుల్ సినిమా లేదనుకుంటున్నారు. అవసరం నీకు అంటే వాళ్ళకి ఎక్కలేదన్నమాట. నాకు ఇక్కడికి వచ్చాక ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? ఆ చడ్డీ ప్యాంట్ వేసుకునే టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన. అప్పటి నుంచి అప్పారావు గారు ఎప్పుడు వస్తారని కళ్యాణ దుర్గం ఎదురు చూస్తూ ఉంది ఆవిడ. ఈ రోజు ఈయన ఇక్కడ వచ్చాడు కాబట్టి ఆమె కూడా వచ్చిందా? వచ్చింది ఆవిడ. వావ్. రండి. ఏమండి అప్పారావు గారు, అంటే ఆ రోజుల్లో చెడ్డీలు వేసుకుంటా తిరిగే వాళ్ళు, దాని తర్వాత పాయింట్ వేసుకుని హైదరాబాద్కి వెళ్ళారు. ఈ రోజు జుబ్బా వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అప్పారావు గారి గర్ల్ ఫ్రెండ్ చూపించమంటారా? ఒకసారి చూపారా? నాకు అక్కడ బొట్టు పెట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చింది చూడు. అక్కడ చేయలేదు డార్లింగ్.
ఎవరు ఆవిడ? అది ఆవిడే. అమ్మ మీరా? ఆవిడ చాలా కప్పుకొని పెద్ద ఎర్ర దొంగ దాక్కుంటుంది అప్పరా సిగ్గుపడుతుంది చూడు ఎంత బొట్టు పెట్టుకుని